వద్దన్నా. పర్లేదు తాగరా. ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇప్పించకపోతే ఆ ఫ్లైఓవర్ కూలేది కాదు, దాని కింద పడి సిద్ధు చచ్చిపోయాడు కాదు. ఆ పాపం నాదే అన్న. రేయ్, బొడ్డు కోసి బిడ్డను తల్లి నుంచి వేరు చేసేది డాక్టర్ రా. ఆ తర్వాత ఆ పిల్లడు పెద్దోడై ఉగ్రవాది 100 మందిని చంపేశాడనుకో, ఆ పాపం బొడ్డు కోసినోడు దవుద్దా? ఏమైనా ఈ బ్రోకర్ పని తప్పు అనిపిస్తుంది అన్న. అరే గని, బ్రోకర్ అనే పదం వినటానికి తప్పుగా అనిపించినా ఆ పని చేయడం తప్పు కాదురా. ఎందుకంటే పెళ్లి కుదర్చాలన్నా, పెళ్లి జరిపించాలన్నా, పెళ్లి రిజిస్టర్ చేయాలన్నా, రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా, రిజిస్టర్ పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవాలన్నా, ఒకవేళ వాళ్ళు మళ్ళీ కలిసిపోవాలనుకున్నా బ్రోకర్ అవసరం రా. పొలం కొనాలన్నా, స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, కొనటానికి ఫైనాన్స్ కావాలన్నా, ఫైనాన్స్ వచ్చిన తర్వాత రిజిస్టర్ చేయించుకోవాలన్నా, ఆ రిజిస్టర్ అయిన దాన్ని మళ్ళీ అమ్మేసుకోవాలన్నా బ్రోకర్ అవసరం లేదు. అంతెందుకు, ఆసుపత్రికి వెళ్ళు, మంచానికి, వైద్యానికి, నెత్తురికి, నేత్రానికి, గుండెకి, కిడ్నీకి, సచ్చిన పుట్టిన సర్టిఫికెట్ కి, గవర్నమెంట్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఆరోగ్య పథకం సవ్యంగా నడవడానికి బ్రోకర్ లేకుండా వద్దంటరా. అంతెందుకు, రేషన్ కార్డుకి, ఓటర్ కార్డుకి, డ్రైవింగ్ లైసెన్స్ కి, పాస్పోర్ట్ కి, గవర్నమెంట్ నుంచి మనకి ఏ కార్డు రావాలన్నా బ్రోకర్ గారు లేకుండా ఆఫీసులోకి అడుగు పెట్టగలమా? కాబట్టి గని, చక్రాలు లేకుండా బండి నడవచ్చు, వర్షాలు లేకుండా పంటలు పండొచ్చు, కానీ బ్రోకర్ అనేవాళ్ళు లేకుండా ఈ సమాజం నడవదురా. కూర్చో. కొడుకు పోయాడనే బాధలో తిండి మానేయాలనుకోవడం తప్పు కాదు, తిండి పెట్టి వృత్తిని మానేయాలనుకోవడం తప్పు. తీసుకో. బాధలో ఉన్నప్పుడు మందు తీసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోకూడదు. మందు తీసుకో. తీసుకోరా. ఏంటి ఇంత సీరియస్? ఇక్కడ కూడా టెన్షనేనా? హలో, నిన్నే. సారీ, ఐస్ క్రీమ్ తిందామా? నేను ఐస్ క్రీమ్ తినడానికి రాలేదు. మరి మన పెళ్ళెప్పుడు చేసుకుందాం నువ్వు అడుగుతావేమో అని వచ్చాను. అంత తొందర ఏంటి? హాయ్ హరిణి. హాయ్ సుజా. బాగున్నావా? యా. మీ వారా? వారు వారే, కానీ ఇంకా మా వారు కాదు తల్లి. ఓకే బాయ్. బయట మా వారు వెయిట్ చేస్తున్నారు. అది మన ఇద్దరిని చూసి మొగుడు పెళ్ళాలనుకుంటోంది. అవునా? అది నాకంటే 2 ఏళ్లు చిన్నది. దానికి పెళ్ళైన నెలలోనే నెల తప్పింది తెలుసా నీకు? ఏంటి, నెల తప్పిందా? అదేలా? సూర్య నిన్ను అసలు... ఆగాగు. రేపు పెళ్ళయ్య కూడా ఇంతేనా నువ్వు? మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం, ఓకే? కానీ ఇంకా కానీ ఏంటి? నువ్వు మాత్రం నెల తప్పకూడదు. మరి 15 రోజుల్లో తప్పాలి. దుబాయ్ కంపెనీ కోసం విశ్వశాంతి అనాథాశ్రమం ఖాళీ చేయించాలా? అవును, సిటీ సెంటర్ లో ఆ ప్లేస్ ఇస్తేనే వాళ్ళు కట్టబోయే సంవత్సరాల హోటల్లో పార్ట్నర్షిప్ ఇస్తా ఉంటున్నారు. అందుకు అన్న ఒప్పుకోడు. అందుకేగా నాన్నకు తెలియకుండా నిన్ను మాట్లాడమనేది. తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ ఆశ్రమంతో ఆయనకి ఎంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉందో తెలుసా? ప్రతి పుట్టినరోజుకి వెళ్లి అక్కడ పిల్లలతో టైం గడిపొస్తారు. అదే కాకుండా ఆశ్రమం నడిచేదే ఆయన డొనేషన్స్ తో. నువ్వు చెప్పేది కరెక్టే. కావాలనుకుంటే సిటీ చివరిన ఇంకో ఆశ్రమం కట్టి సాయంత్రం ఓపెన్ చేద్దాం. నువ్వేదో ఒకటి చేసి వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ అయిపోయాడు చూడు. మా బ్లాక్ మొత్తం వైట్ అయిపోద్ది. అన్నకు నచ్చని పని నేనేది చేయను. సారీ. అదేంటన్నా? సార్, ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు సార్. సార్, మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడికి ఆఫీస్ ఎక్కడ సార్? ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా? పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద, మూన్ మీద, చంద్రుడి మీద. చంద్రుడి మీద? అవునండి. మీరు చూసారా? కుదరదండి. ఇక్కడ కొడితే ఎల్లి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఎల్లి మూన్ స్టేషన్ లో చెప్పుకోండి. అది నా ఏరియా కాదు. ఎలాండే? సార్, మీరు అలా అనకండి సార్. మీరైతేనే ఈ కేసును బాగా డీలింగ్ చేయగలరని మీ కాడకు వచ్చాం సార్. వాడెవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్. అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే, చెయ్యి. చెయ్యి. రింగ్ అవుతోంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్, నేను బాచీని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్. బాచీని.
నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యు ఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పెట్టారా టుయ్యా. పేరు మార్చాడు గారు గుర్తు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తుపట్టేసినట్టున్నాడు, మీరు మాట్లాడండి. తీసుకురా. హలో, నమస్తే సాబ్, ఆదాబరిసే. పూరా బరసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు 2 ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది. బాద్ మే మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా. ఎంత మందికి అమ్మానురా నేను ఫ్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు. సార్, ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్, అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో, ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను. పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. తొందర ఉంది, ఆ. నాకు మూన్ లో ల్యాండ్ కావాలి. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము. బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫినిష్ చేయండి మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి 1,00,000 పడుతుంది. ₹1,00,000 ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి, ఇదేమైనా ఎస్టీడీనా ఐఎస్డీనా? ఐపీఎస్డి అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైవింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి, చుట్టూ శాటిలైట్లు అయితే. అబ్బా, ఏమైంది? తలకు శాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది బలిసిరోళ్ళు నా బుట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు, ఆశలు వదులుకోండి. ఏయ్, అంత బలిపేంటాయి మీకు? డబ్బులుంటే ఏమైనా కొనేయచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి. అది వెళ్ళండి. డబ్బులు లేక జనం ఏడుస్తుంటే వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు. హలో గణపతి గారు, నేను సీఎం గారి పిఏ గోపాల్ మాట్లాడుతున్నాను. గోపాల్ సార్ చెప్పండి. ధర్మతేజ గారి సస్పెన్షన్ ఎత్తించి పోస్టింగ్ వేయించాం కదా, దాని తాలూకా అమౌంట్ ఇంకా రాలేదు. 2 నెలలు అయిపోయింది ఇప్పటికే. సీఎం గారు మీకు ఒకసారి గుర్తు చేయమన్నారు. నేను మాట్లాడతాను సార్ ఇప్పుడే. ఓకే. హలో, నేను గణిని మాట్లాడుతున్నా సార్. గణి చెప్పు. సార్ ఎక్కడున్నా సార్? ఇమేజ్ గార్డెన్స్. ఒకసారి కలవాలి, రమ్మంటారా? అలాగే రా. ఇమేజ్ గార్డెన్స్ కొని. డాక్టర్, ఖర్చు గురించి ఎప్పుడు ఆలోచించకండి. మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆవిడ కండిషన్ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ కావాలి. ఓకే సార్. సార్ రాగణి, మీరు ఇక్కడ? సారీ గణి, మీ అబ్బాయి గురించి తెలిసింది. ఆ రోజు నెల్లూరు హెల్త్ క్యాంపులో ఉన్నాను. పర్లేదు సార్. మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా? పదా చెప్తా. అందరికీ వచ్చిన డౌటే నీకు కూడా వచ్చిందా గణి? మరణము మార్పు సడన్ గానే జరిగిపోతాయి. అందుకు ఒక క్షణం చాలు. అలాంటి క్షణాన్ని నేను చూశాను. నేను ఒక రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తున్నాను. ఫ్లైట్ ఇంజన్ లో ప్రాబ్లం అన్నారు. క్రాష్ ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫ్లైట్ చాలా స్పీడ్ గా కిందకు కూలిపోవడం మొదలుపెట్టింది. లోపలందరూ అరుపులు, ఏడుపులు. అది కూలిపోతున్నంతసేపు చావుని చాలా దగ్గరగా చూశాను. ఆ క్షణాల్లో గడిచిన నా జీవితం అంతా నా కళ్ల ముందు కట్టినట్టు కనబడింది. అప్పటి వరకు నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు, తప్పులు మాత్రమే కనిపించాయి. అదేంటో ఒక్క మంచి పని కూడా కనబడలేదు. భయం వేసింది. ఆ భయం మరణ భయం కంటే భయంకరంగా కనిపించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చావుకి దగ్గరవుతున్న క్షణాల్లో దేవుడా ఒక్క ఛాన్స్ అని అడిగాను. అంతే. కూలిపోతున్న ఫ్లైటు ఒక్కసారిగా గాలిలో తేలింది. ప్రాణాలతో దిగో ఇలా బయటపడ్డాను. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగించుకోవాలిగా. నేనెన్ని మంచి పనులు చేస్తే ఇంతకు ముందు నేను చేసిన తప్పులన్నీ జరిగిపోతాయి చెప్పు. అందుకే జాబ్కి లాంగ్ లీవ్ పెట్టి అవినీతితో నేను ప్రజల దగ్గర సంపాదించిన డబ్బులు ప్రజలకే చెందాలని ఇలా హెల్త్ క్యాంపుల ద్వారా ఖర్చు పెడుతున్నాను. ఈ కొద్ది నెలల్లో గణి ఒక విషయం తెలుసుకున్నాను. చచ్చా, అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే ఆ పిచ్చానందం కన్నా బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల కాగితాలను చూస్తూ
ఇది నాది అనే అబద్ధపు ఆనందం కన్నా నీ వల్ల నాకు పునర్జన్మ దక్కిందయ్యా అని ఒక మనిషి చెప్పే థ్యాంక్స్ లో ఉండే ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది. మనం బతకాలనుకోవడం ఆశ, 10 మంది బతకాలనుకోవడం ఆశయం. ఆశ బతికేలా చేస్తుంది, ఆశయం చావే లేకుండా చేస్తుంది. తిరుపతిలో చిత్తపుల్ని పట్టారుగా, అంతకన్నా సెన్సేషన్ న్యూస్ ఏం కావాలంట? అది కాదు శ్రీను, మన బాస్ ఎక్స్పెక్ట్ చేసేది వేరు. ఐ థింక్ హీఈస్ లుకింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ బిగ్. అది కూడా సొసైటీకి ఉపయోగపడేదై ఉండాలి. కానీ ఎలా ఏంటో అర్థం కావడం లేదు. అదేలాగా నేను చెప్తాను. హ్మ్?